సో ఎస్ 10 years ఆఫ్ కంద్రిగా వెరీ వెరీ ఎక్సైటింగ్. అంటే నాకు ఎందుకు ఎక్సైటింగ్ చెప్పనా, నాకు రామ్ గారు నేను నా లైఫ్లో చేసిన అంటే రెడీమర్స్లో నేను చేరిన తర్వాత ఆర్జే అయిన తర్వాత నేను చేసిన మొట్టమొదటి ఇంటర్వ్యూ ఒక హీరోది వాజ్ రామ్. సో అందుకని నాకు చాలా మెమరబుల్ అది. కోర్స్ దాని గురించి ఈరోజు అంటే చాలా విషయాలు ఉన్నాయి, మనం మాట్లాడదాం. ఐ టెల్ యూ ఆల్ దట్. వరల్డ్ వైడ్ రామ్ పోతినేని ఫ్యాన్స్ అందరూ ఒకే ప్లాట్ఫామ్లో కనెక్ట్ అయ్యి మీట్ అయ్యి మనం హ్యాపీగా మాట్లాడుకుని డిస్కస్ చేసుకుని ఆ మెమరీస్ గుర్తు చేసుకుని గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ అస్. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. అంటే ఈరోజు సినిమాకి సంబంధించి కొంతమంది స్పెషల్ పీపుల్, అంటే ఒక్కసారి మీరు కందిరిగా సినిమా అంటే రామ్ యాజ్ సీను, హన్సిక మోత్వాని యాజ్ శృతి, సోను సూద్ యాజ్ భవానీ, అక్ష యాజ్ సంధ్య, చంద్రమోహన్ గారు అదే సీను గారు ఫాదర్ విశ్వనాథన్ గారు, జయప్రకాష్ రెడ్డి గారు అయితే పర్ఫెక్ట్ రాజన్న అని, సంధ్య అదే అక్ష వాళ్ళ ఫాదర్. కంద్రిక సినిమాని పగ్లు అంటూ బెంగాలీలోను, మేతేరా హీరో అంటూ హిందీలోను రీమేక్ కూడా చేశారు. అండ్ వాళ్ళు కూడా భయంకరమైన బ్లాక్ బస్టర్స్ కొట్టారు. కానీ ఎంత ఏం చేసినా సరే నో వేర్ ఆర్ దే క్లోజ్ టు నో వేర్ ఆర్ దే క్లోజ్ టు ద తెలుగు ఫిల్మ్ సక్సెస్. సో అయినా అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అంటే కంద్రిగా. ఇన్ఫాక్ట్ డైరెక్టర్ శ్రీనివాస్ గారికి, సంతోష్ శ్రీనివాస్ గారికి అయితే కంద్రిగా వాసు, కంద్రిగా శ్రీనివాస్ అంటే ఆయన పిలిచేవారు. సో నాకు మాత్రం ఈ సినిమాకి సంబంధించి చాలా అంటే చాలా మెమరీస్ గుర్తున్నాయి. అంటే సినిమా లాంచింగ్ దగ్గర నుంచి, మేకింగ్ టైంలో నేను ఇంటర్వ్యూల కోసం వెళ్ళిన దగ్గర నుంచి, ఆడియో ఫంక్షన్లు, రిలీజ్లు, ఫస్ట్ డే థియేటర్ ఎక్సెట్రా ఎక్సెట్రా. సో సో ఎస్, లైక్ ఐ సెడ్, ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. మనం బోల్డ్ అనే విషయాలు మాట్లాడుకుందాం. అండ్ ఆల్సో ఈరోజు చాలామంది స్పెషల్ పీపుల్ జాయిన్ అవ్వబోతున్నారు. డైరెక్టర్ సంతోష్ గారు, హీరోయిన్ అక్ష గారు, సోను సూద్ గారు, తమన్ గారు, మోస్ట్ ఇంపార్టెంట్లీ హీరో రామ్ గారు కూడా జాయిన్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అయితే బాగుండు. మన ఫ్యాన్స్ అందరూ గట్టిగా కోరుకుంటే ఐఎమ్ షూర్ ఫ్యాన్స్కి సంబంధించి ఆయన ఏదైనా చేస్తారు కాబట్టి వస్తారని నేనైతే ఆశిస్తున్నాను. సో లెట్స్ సీ. ఓకే, సో లైక్ ఐ సెడ్, ఇది ఆడియో ఫంక్షన్ కాదు కాబట్టి, ట్విట్టర్ స్పేసెస్ కాబట్టి మనం అందరం హ్యాపీగా రిలాక్స్డ్గా ఏ టెన్షన్ లేకుండా బోల్డ్ అనే మెమరీస్ అని మాట్లాడుకున్నాం. ఓకే, ఫస్ట్ థింగ్స్, నేను బేసిక్లీ ఈరోజు నా పని ఏంటంటే ఎవరెవరైతే మాట్లాడాలనుకుంటున్నారో, అంటే ఫ్యాన్స్ కానీ, సినిమాలో పనిచేసిన వాళ్ళు కానీ, సినిమా వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళకి మీకు మధ్యలో నేను ఒక వారధి. సో ఎవరైనా ఏమైనా కావాలనుకుంటే నాకు ట్విట్టర్ మెసేజ్ చేయడం లాంటివి ఏం చేసినా సరే నేను వీలైనంత త్వరగా నేను రెస్పాండ్ చేస్తాను. అండ్ రామ్ పోతినేని ఫ్యాన్స్ ఇది మొత్తం ఆర్గనైజ్ చేస్తున్నారు. నిజంగా వాళ్ళకి మాత్రం నిజంగా సెల్యూట్. అంటే ఓ హీరో అంటే లవ్ ఉంటుంది, కానీ ఇంత యాక్టివ్గా ట్విట్టర్ స్పేసెస్లో ఒక అకేషన్ని పిక్ చేసుకొని సెలబ్రేట్ చేసుకోవడం నెక్స్ట్ లెవెల్. ఇది వెరీ వెరీ ఎక్సైటెడ్. సో ఓకే, నెక్స్ట్ ఎవరైనా ఏమైనా మాట్లాడాలనుకుంటే మాత్రం మీరు రిక్వెస్ట్ పెట్టండి. ఇక్కడ హోస్ట్ ఎవరైతే ఉన్నారో, రామ్ పోతినేని ఫ్యాన్స్ అడ్మిన్ ఎవరైతే ఉన్నారో, ఆయన ఖచ్చితంగా మీకు స్పీకింగ్ ఛాన్స్ ఇస్తారు. సో రైట్, హూవర్ ఇట్ ఈస్ నెక్స్ట్, మిలాగ్రో మూవీస్ అంటూ ఒకరు ఉన్నారు, వారు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఓకే, లెట్స్ గో. అండ్ ఎస్, కోనా వెంకట్ గారు ఇప్పుడే జాయిన్ అయ్యారు. వెల్కమ్ సార్, సో ఎక్సైటెడ్ టు హ్యావ్ యూ. అంటే సినిమా పోస్టర్ పైన కోనా వెంకట్ గారి పేరుంటే, అందులో హీరో రామ్ అయితే, ఇంకా రిజల్ట్ మనకు తెలుసు కదా, సూపర్ డూపర్ బంపర్ హిట్ల తర్వాత థియేటర్లో మనం మాత్రం నవ్వుతూనే ఉంటాం. కోన గారు, వెల్కమ్ సార్. కోన వెంకట్ గారు, ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్. వి రిక్వెస్ట్ యూ టు స్పీక్ సార్. ఎస్. హలో అండి, వినపడుతుంది ఇప్పుడు? ఎస్ సార్, వి కెన్ హియర్ యూ. మా మిగతా వాళ్ళందరి మైక్స్ ఆఫ్ ఉన్నాయి సార్. సో మీరే ఓకే. ఏం చెప్పమంటారు ఇప్పుడు? అంటే నేను నా కెరియర్లో నా ఫస్ట్ ఫిల్ము విత్ రామ్, నేను రామ్తో హ్యాట్రిక్ అని చెప్పాలి. నాకు ఒకటి ఫస్ట్ రెడీ, తర్వాత కందిరీగా, తర్వాత పండగ చేసుకో, 3 ఫిలిమ్స్ హ్యాట్రిక్. So I can say I am the hat-trick writer for Ram. So and especially 3 films లో
అఫ్ కోర్స్ రెడీ అన్నది ఇట్స్ అన్ ఎపిక్, అండ్ ఇట్స్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎంటర్టైనర్స్ లో నాకు తెలిసి రామ్ కెరియర్ లోనే యూనో ఈ టాప్స్ ద చాట్. కానీ కందిరీ కన్న సినిమా అంటే ఒక అన్బిలీవబుల్. అంటే నేనే సినిమాకి పనిచేసిన, నేను సినిమా చూస్తున్నప్పుడు కానీ తర్వాత షూట్ అప్పుడు కానీ ఒక ఒక నమ్మలేని ఒక ఫ్యాక్టర్ ఏంటంటే, ఒక యాక్టర్ తన కన్విక్షన్ ఒక నమ్మకంతో చేస్తే, అంటే తను లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్ అది. యాక్చువల్గా సోను సూద్ లాంటి ఒక టవరింగ్ పర్సనాలిటీ విలనం, ఎంతమంది ఒక 10, 20, 20, 30, 40 మంది గూండాలు, వాళ్ళతో ఫైట్స్. అండ్ రామ్ అప్పటికి ఐ థింక్ 10 years బ్యాక్, అంటే యూ కెన్ ఇమాజిన్ హీ వాజ్ స్టిల్ యూనో వెరీ యంగ్, వెరీ యంగ్. అంటే తను కొట్టేయగలడు, ఈ 100 మందినైనా కొట్టేయగలడు అన్నది పెర్ఫార్మెన్స్ వస్తుంది, ఫిజిక్తో రాదు అన్న విషయం నాకు ఈ సినిమా పెద్ద లెసన్ నాకు. అసలు నేను షూటింగ్ అప్పుడు చూసి, అసలు ఇది నమ్ముతారా జనాలు, బిలీవబుల్గా ఉంటుందా, 50 మందిని కొట్టేస్తాడు తను. తను వచ్చి ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ మాకు చాలా పెద్ద సర్ప్రైజ్. నేను షూటింగ్ లొకేషన్లో వెళ్ళేవాడిని, వెళ్ళినప్పుడు చూసి ఇదేంటి, ఇది నమ్మబుల్గా ఉంటుందా. బట్ తను ఒక్కసారి ఒక క్లోజప్ పెట్టి యాక్షన్లో దిగితే, తర్వాత బిగ్ స్క్రీన్ మీద చూసిన తర్వాత నేనే నమ్మేశా, దీన్ని 50 100 మందిని కొట్టేయగలడాన్ని. సో ఏజ్, సైజ్, ఎవ్రీథింగ్. తను ఎస్పెషల్లీ లుక్స్ వైజ్ హీ స్మార్ట్, హీ ఈజ్ హ్యాండ్సమ్. బట్ అంటే ఒక రఫ్ ఫేస్ కాదు తనది, వెరీ లవబుల్. ఐ వుడ్ సే చాక్లెట్ బాయ్, బట్ ఐ వుడ్ డెఫినెట్లీ సే వెరీ హ్యాండ్సమ్ అండ్ క్యూట్ స్మార్ట్ ఫేస్. అటువంటి ఆ ఫేస్తో 50 మందిని కొట్టేయగలడు అని నమ్మించడం అన్నదే హ్యాట్స్ ఆఫ్ టు హిస్ కన్విక్షన్. అది సో దట్స్ ద బిగ్గెస్ట్. అక్కడి నుంచి ఐ థింక్ ఒక మాస్ హీరో ఇమేజ్ నాకు తెలిసి ఒక కంద్రేగ నుంచి వచ్చిందని నేను అనుకుంటున్నా. ఇట్ ఈస్ మై ఇక దాని పీక్స్ తీసుకెళ్ళింది పూరి మొన్న. ఈ పీక్స్ అది ఇంకా ఇక దాన్ని మించి ఎవరెస్ట్ అనుకోవాలి ఇక దాన్ని. బట్ దానికి ఎక్కడో బీజం వేసింది ఐ వుడ్ సే కందిరీగ. ఆ మాస్ ఫిల్మ్, రామ్కి ఒక మాస్ ఇమేజ్ అని తీసుకొచ్చి, ఒక బిలీవబిలిటీ తీసుకొచ్చి మాసెస్లో. దిస్ ఈజ్ మై ఒపీనియన్. అండ్ రామ్ గురించి అంటే చాలామందికి చాలా విషయాలు తెలుసు, ఫ్యాన్స్ అందరూ అన్నీ తెలుసుకుంటారు. నాకు మొన్నే నాకు విషయం తెలుసు, అంటే రామ్ ఏం చెప్పుకోడు బయటికి. వెరీ 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 హెల్ప్ఫుల్ ఎట్ నేచర్. ఎంతో మందికి ఎన్నో రకాల సాయం చేస్తుంటాడు, సైలెంట్గా సాయం చేస్తుంటాడు. మళ్ళీ సైలెంట్గా తన పని తను చేసుకుంటాడు తప్ప హీ డజంట్ బూస్ట్ అబౌట్ ఇట్. నాకు మొన్నే ధనరాజ్, మన కమెడియన్ యాక్టర్ ధనరాజ్ ఉన్నాడు కదా, జబర్దస్త్ ధనరాజ్, తన ఒక విషయం చెప్తే నేను అది విని షాక్డ్. అవునా, తన కెరియర్లో తన జీవితంలో కెరియర్ కూడా కాదు, ధనరాజు తన కొడుకు పేరు సుక్రామ్ అని పెట్టుకున్నాడు అని మొన్న చెప్పాడు. దాని వెనకాల ఉన్న కారణం ఏంటి, సుక్రామ్. సుక్ అంటే సుక్కు అంటే సుకుమార్, రామ్ అంటే మన హీరో రామ్. వీళ్ళిద్దరి పేర్లు కలిపి తన కొడుకు పెట్టుకున్నాడు అని చెప్పాడు. నాకు తనే చెప్పాడు అబౌట్ 3-4 days బ్యాక్. అప్పటి వరకు నాకు తెలియని కూడా తెలియదు. తన కొడుకు when his wife was carrying, తన ప్రెగ్నెన్సీ అప్పుడు చాలా కష్టాల్లో ఉంటే రాము ఎలా సాయం చేశాడు. అలాగే సో ఆ సాయం చేయడం వల్ల ఈరోజు నా కొడుకు హ్యాపీగా తను ప్రసవించి కొడుకు పుట్టి హెల్దీగా అండ్ హీ నెవర్
పబ్లిక్గా తను ఎప్పుడు చెప్పుకోడు. సో అండ్ ఈస్ గాట్ ఎ వెరీ లార్జ్ హార్ట్. దీన్ని బట్టి మాకు అర్థమయ్యే విషయం ఏంటంటే హీరోలు స్టార్డమ్లు ఊరికే రావు, లోపల ఎంతో కొంత మంచి క్వాలిటీస్, గుడ్ హార్ట్ లేకపోతే అన్నది నేను నమ్ముతాను. దీంతో ఇంకా ఎక్కువ నమ్ముతున్నా. ఎనీథింగ్ ఎల్స్ యూ వాంట్ ఆస్క్, యూ కెన్ ఆస్క్. సార్ నేను స్పెషల్గా అడగాల్సింది, మీరు అంటే ఈ స్టోరీ క్రియేట్ చేసినప్పుడు కానీ రైటింగ్ డిస్కషన్స్ లో కానీ ఆ ఇంట్లో అంటే జయప్రకాష్ రెడ్డి గారి ఇంట్లో మీరు క్రియేట్ చేసిన ఫన్ దాని బ్యాక్ స్టోరీ చెప్పండి సార్. అంటే చేస్తున్నప్పుడు మీరు ఎంత నవ్వుకున్నారా, మెమరీస్ చెప్పండి. కాదు చేస్తున్నప్పుడు కాదు, ఇది ఈజ్ లైక్ లైవ్ కౌంటర్. నేను ఫస్ట్ టైము రామ్ సబ్జెక్ట్ విన్న తర్వాత నాకు బాగా గుర్తు, ఐ థింక్ సురేష్ గెస్ట్ హౌస్, సురేష్ గెస్ట్ హౌస్ నేను, అనిల్ రావుపూడి, అలాగే మన వాసు, డైరెక్టర్ వాసు, మేము ముగ్గురం ఉండేవాడు. ఎవ్రీ డే వచ్చేవాడు రామ్. ఏంటి ఐఎమ్ టాకింగ్ అబౌట్ స్క్రిప్టింగ్ స్టేజ్లో. అంటే హీ లవ్ ద స్క్రిప్ట్ సో మచ్. సో అంటే ఇది ఒక లైవ్ కౌంటర్ లాగా తన ముందే ఆ ఫన్ సీను తను కూడా ఏదో కాంట్రిబ్యూట్ చేసి హీ వాజ్ లైక్ ఎ రైటర్. నేను ఐ నెవర్ హ్యాడ్ దిస్ ఎక్స్పీరియన్స్ బిఫోర్. హీరోలు ఎవ్రీ డే స్టోరీ సిట్టింగ్లో అంటే మేము ఒకసారి కట్ చెప్పేస్తాం, తర్వాత ఏమన్నా కరెక్షన్ ఉంటే చెప్తారు, తర్వాత మళ్ళీ చెప్తాం. కానీ ఎవ్రీ డే టు డే ప్రాసెస్ ఇన్వాల్వింగ్ హిమ్సెల్ఫ్. ఎందుకంటే దానివల్ల నాకు ఒక అడ్వాంటేజ్ నాకేం అర్థమైందంటే, ప్రతి యాక్టర్కి ఒక కంఫర్ట్ జోన్ ఉంటుంది. మనం ఏదో రాసేసి అది అతను చేయడానికి ఇబ్బంది పడి, సో వాట్ ఎవర్, సో దెర్ ఆర్ 100 థింగ్స్. ఓకే, సో తను కూడా డిస్కషన్లో పార్టిసిపేట్ చేయడం వల్ల తన సెన్స్ ఆఫ్ హ్యూమరు, తన సెన్సిబిలిటీసు, తన కంఫర్ట్ జోను మాకు అర్థం అవుతూ, సీన్లో ఉన్న ఇది తనకు అర్థం అవుతూ, సో ఇట్ వాజ్ లైక్ ఎ లైవ్ కౌంటర్. యూనో మనం బఫేర్కి వెళ్ళినప్పుడు లైవ్ కౌంటర్ మనకి ఏది కావాలంటే అది వేయించుకున్నట్టు తను అక్కడే కూర్చొని, సో వి సా లిటరలీ ఎస్పెషల్ సెకండ్ హాఫ్. ఐ థింక్ వి సాడ్ అబౌట్ 10 days. ఎవ్రీ డే రామ్ వచ్చాడు సురేష్ గెస్ట్ హౌస్కి, వచ్చేసి తను కూర్చొని, సో అండ్ వీ రియల్ ఎంజాయిడ్. అండ్ రామ్కి ఒక గ్రేట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది. మీరు ఆల్రెడీ అది రెడీతో అందరికి ఎస్టాబ్లిష్ అయిపోయింది. సో దెర్ ఆర్ వెరీ ఫ్యూ యాక్టర్స్. నా కెరియర్లో చెప్పుకోదలుచుకుంది ఇద్దరు. వన్ ఈజ్ ఎన్టీఆర్, వన్ ఈజ్ రామ్. వీళ్ళిద్దరికి ఏంటంటే నా ఎక్స్పీరియన్స్ ఇది ఏంటంటే, వాళ్ళకి ఎంత ఇవ్వగలిగితే, వాళ్ళని ఎంత ఛాలెంజ్ చేయగలిగితే, అంటే సీన్స్ పరంగా, డైలాగ్స్ పరంగా, క్యారెక్టరైజేషన్స్ పరంగా వాళ్ళు అంత ఎక్సెల్ అవుతారు. స్కై ఇస్ ద లిమిట్ అంటాం కదా, అది డ్యాన్స్ విషయంలో అవ్వచ్చు, ఒక కొరియోగ్రాఫర్కి ఛాలెంజ్, ఒక డైలాగ్ రైటర్కి ఛాలెంజ్, ఒక స్క్రీన్ ప్లే రైటర్కి ఛాలెంజ్, ఒక యాక్షన్ డైరెక్టర్కి ఛాలెంజ్. ఇలా ఛాలెంజింగ్గా చేయగలిగే వాళ్ళు వీళ్ళిద్దరే నేను చూసింది. ఒకటి ఎన్టీఆర్, ఇంకోటి రామ్. వాళ్ళకి ఎంత ఇచ్చిన తక్కువ అనిపిస్తుంటుంది. ఇంకా నాకు ఓహో తీరు ఇంకా చేయగలడేమో, ఇంకొంచెం రాసుంటే బాగుంటుంది, ఒక 2 ఎక్కువ పంచులు పెట్టుంటే బాగుంటుంది అని ఫైట్ మాస్టర్ ఫీల్ అయ్యి, ఇంకో 2 స్టెప్పులు ఎక్కువ, ఇంకా కష్టమైన స్టెప్పులు ఇచ్చి ఉండాల్సింది. ఇలాగా అంటే దే ఇస్ నథింగ్ దట్ దీస్ 2 యాక్టర్స్ కెన్ నాట్ డూ అనిపిస్తుంది నాకు. మిగతా వాళ్ళందరికీ నేను ఒక లిమిటేషన్స్ చూసా. బికాస్ 24 years ఆఫ్ మై కెరియర్ ఐ వర్క్డ్ విత్ ఆల్ యాక్టర్స్ కదా. in 24 years 55 films, you can imagine. So I can totally imagine. సార్ కోన గారు, మీరు ఆ 10 days పాటు మీరు అనిల్ రావుపూడి గారు మీరు ఎంత ఎంజాయ్ చేశారో ఇప్పుడు కూడా అంతే చేయొచ్చు. దిస్ ఇస్ 10 years anniversary అండ్ అనిల్ గారు ఆ లైన్ లో ఉన్నారు కూడా. హీస్ లిస్నింగ్ టు యు. యు వాంట్ టు సే సంథింగ్ టు హిమ్? అనిల్ మాట్లాడతారు కూడా. గో అహెడ్. అనిల్, హలో సార్. ఏంటంటే
నేను ట్వీట్ పెట్టా చూసావా, ఈ సినిమా అంటే కొన్ని సినిమాలు కొన్ని స్నేహాలకి, సార్ కొన్ని బంధాలకి నాంది పలుకుతాయి. సో ఈ ఈ కందిరీగన్న సినిమా వల్ల నీతో పరిచయం, సార్ అలాగే ప్రయాణం అన్ని. సో అప్పటి నుంచే లైక్ రిమెంబర్, ఐ థింక్ దిస్ ఇస్ అవర్ ఫస్ట్ ఫిలిం. మనం ఫస్ట్ అది మనల్ని కలిపిన చిత్రం అనుకుంటా, ఇదే అనుకుంటా కదా. అవును సార్, అవును, కరెక్ట్. అదే ఇప్పుడు చెప్తున్నా, మనం సురేష్ గెస్ట్ హౌస్ లో అవును సురేష్ ఎవ్రీడే రామ్ లైవ్ కౌంటర్ లాగా అవును కూర్చొని దోశ వేయండి, కొంచెం మసాలా వేయండి, కొంచెం కొంచెం కారం వేయండి అన్నట్టు ఎవ్రీ అవును డే ఇలాగా. ఇప్పుడే చెప్తా, గుడ్ గుడ్ గుడ్. అండ్ సార్. అప్పుడే నేను చెప్పాలి మీ అందరికి, అనిల్ అయితే అసలు అన్బిలీవబుల్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. సో నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ నాకు తెలుసు. ఎక్కువ కాలం దాన్ని ఏమంటారు, గుప్పిట్లో మనం గాలిని పట్టి బంధించలేమని. నువ్వేదో సార్. టైం పాస్కి వస్తున్నావు సిట్టింగ్స్, కానీ నువ్వేదో రోజు తొడగొట్టి బయటికి వెళ్తామని తెలుసు నాకు. బయటికి తొడగొడతాం తెలుసు నాకు ఆ రోజు. గుడ్ థ్యాంక్ యూ అనిల్, సార్, వెరీ నైస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ ఇప్పుడు ఇంకా అనిల్ అడగండి. అనిల్ గారు, ఐ షుడ్ కంటిన్యూ Yeah, సార్. ఐ మీన్ yeah. మీరు మీ మెమరీస్ చెప్పండి, 10-year రిలీజ్ మెమరీస్ అసలు. అంటే కందిరీగ అనేది నేను అప్పటి వరకు నేను ఒక కైండ్ ఆఫ్ సినిమాలు చేసుకుంటూ అలా వెళ్తూ ఉన్నాను. బట్ కంప్లీట్ నాకు కెరీర్ పరంగా బాగా బూస్ట్ ఇచ్చిన ఫిల్మ్ అది. అట్లీస్ట్ అంటే నన్ను ఒక అనిల్లో కూడా ఏదో కొంత విషయం ఉంది అని ఆర్టిస్టులు మాట్లాడుకోవడం కానీ బయట తెలిసిన ఒక సినిమా అది. సో ఆ సినిమా తర్వాత నాకు కొద్దిగా కాన్ఫిడెన్స్ వచ్చి, ఎస్ నాలో కూడా ఏదో మ్యాటర్ ఉంది, మనం కొంచెం బయట ట్రై చేయొచ్చు అన్న ఒక ఫీలింగ్ కలిగింది ఈ సినిమాతో. దానికి మెయిన్ రీజన్ ఫస్ట్ డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ గారు. ఆయన ఆపరేటివ్ కెమెరామెన్ గా ఉన్నప్పటి నుంచి తెలుసు ఆయన నాకు. మా బాబాయ్ అరుణ్ ప్రసాద్ గారి దగ్గర గౌతమ్ ఎస్ఎస్సి ఫిల్మ్ ఆపరేటివ్ గా చేశారు. ఆ తర్వాత కెమెరామెన్ అయ్యారు, తర్వాత ఎంతో స్ట్రగుల్ ఫేస్ చేశారు. ఈ సినిమాని పట్టాలెక్కించడానికి వాసు గారు పడ్డ ప్రతి కష్టం, ఆనందం, సుఖం అన్నిట్లో నేను ట్రావెల్ అయ్యాను ఆయనతో పాటు, ఒక రైట్ హ్యాండ్ లాగా. ఒక కో డైరెక్టర్ గా వర్క్ చేశాను, రైటర్ గా వర్క్ చేశాను. ఎన్ని నెరేషన్లు, ఎన్ని సిట్టింగ్స్ అయినా కూడా ఆయనతో పాటు ఉన్నాను. తర్వాత కోనా గారు కూడా ఎంటర్ అయ్యారు మాతో పాటు. అంత అయిపోయాక ఒక ఫైనల్ అంటే ఇక సెకండ్ హాఫ్, ముఖ్యంగా ఆయన చెప్పినట్టు షూట్కి వెళ్ళబోయే ముందు మొత్తం ఒకసారి ఆయన కూడా విని, ఆయన స్టైల్ ఉంటది కదా షెఫ్ లాగా, టాప్అప్స్ ఇది ఉండాలి అది ఉండాలి. ఇస్ ద బెస్ట్ షెఫ్ మన ఇండస్ట్రీలో కోనా వెంకట్ గారు. అంటే సర్వింగ్ చేసేటప్పుడు దాన్ని ఎలా సర్వ్ చేయాలని దానికి బాగా తెలుసు. సో ఆయన కూడా ఆయన కాంట్రిబ్యూట్ చేసి ఆ జర్నీ అనేది చాలా బాగా మెమరబుల్. ముఖ్యంగా నాకు ఈ క్రెడిట్ ఈ సినిమాకి ఇవ్వాలి అంటే ఫస్ట్ ఐ గివ్ ద క్రెడిట్ ఇద్దరు, వాసు గారు అండ్ రామ్. ఈ కథని ఆయన డిజైన్ చేసి క్యారెక్టరైజేషన్, సీనుగాడు అనే ఒక క్యారెక్టరైజేషన్, ఒక ఊరు నుంచి బయలుదేరి వెళ్ళే క్యారెక్టరైజేషన్ ఆయన తీసుకున్న దాన్ని అంతే ఎనర్జెటిక్ గా స్క్రీన్ మీద పెర్ఫామ్ చేసింది రామ్ గారు. సో దానికి కారణం, అంత ఎనర్జెటిక్ గా రావడానికి కూడా కారణం ఏంటంటే, ఇందాక కోనా గారు చెప్పినట్టు అంత ట్రావెల్ అవుతారు రామ్ గారు కూడా. వాసు గారితో డైలీ వచ్చి మాసు మాసు అని పిలుస్తారు వాసు. ఈ రోజు ఆయన ట్వీట్ వేస్తే కూడా చాలా మందికి అర్థం కాలేదు మాసు అంటే ఎవరిని పిలిచారు, అర్థం కాలేదు. మాసు అంటే సంతోష్ శ్రీనివాస్ గారిని ఆయన ముద్దుగా పిలుచుకునే పేరు మాసు. సో అలా సినిమా అంతా మాసు మాసు అని పిలిచేవాడు. ఇక నేను డైలాగ్ పేపర్ పట్టుకుని స్పాట్ లో నేనే తిరిగేవాడిని అటు ఇటు ఆర్టిస్టుల దగ్గరికి, అటు వెళ్తాం ఇటు వెళ్తాం. సో ఒక బ్రిడ్జ్ లాగా ఉండేవాడిని. నాకు ఎంతో సపోర్ట్ చేసేవారు రామ్ గారు. అంటే ఒక అప్కమింగ్ లో ఉన్నప్పుడు హీరోగా ఉండి కూడా అంత ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. ఆయన ఒక హీరో అన్న ఫీలింగ్ లేకుండా కూడా అంత ఫ్రెండ్లీగా ఉండేవాడు రామ్ గారు అప్పట్లో. సో ఇవన్నీ కదా నువ్వు రామ్ తో ఎప్పుడు చేస్తున్నావు చెప్పు, ఎందుకంటే నీ టైమింగ్ కి 100% ఐఎమ్ టెలింగ్ యూ ది బెస్ట్ సూటబుల్ యాక్టర్ అను. ఇక దాన్ని 10 రెట్లు దానికి న్యాయం చేయగలిగే యాక్టర్ వన్ అండ్ ఓన్లీ రామన్, నా ఫీలింగ్. ఎప్పుడు చేస్తావు చెప్పు. నేను వెయిటింగ్ సార్, లిటరల్లీ నేను వెయిటింగ్, రామ్ గారు వెయిటింగ్. ఇద్దరం కలిసి వచ్చేది మామూలుగా ఉండకూడదు. అది ఎట్లా వస్తామో కరెక్ట్ స్లాట్ లో కొట్టాలి. సో బోత్ ఆర్ వెయిటింగ్ టు గెట్. అది కొంచెం కాదు, అది కొంచెం కోనా గారి దగ్గరుండి చెయ్యాలి. అది నీ శ్రీనివాస్ రెడ్డి అన్న సీనుగాడు మహా టఫ్ అనే డైలాగ్, అదే ఏబిసిడిఎఫ్ సీనుగాడు మహా టఫ్. ఆ కాంబినేషన్ సార్ మీరే, కోనా గారు మీరే కొంచెం అనిల్ అనుకుంటే ఫస్ట్ అనుకోవాల్సిన అనిల్ రామ్.
వాళ్ళిద్దరు అనుకుంటే ఏముందో మిగతా అని జరిగిపోతాయి. డెఫినెట్ గా నిజంగా కోన గారు మీరు అన్నట్టు బోత్ ఆర్ వెయిటింగ్ అండి, రైట్ టైం లో సెట్ చేసుకుంటాం. సూపర్ అండ్ కాంబినేషన్ ఇంకో అవుద్దా నీలో అదే సార్, 100%. సార్ 100% అసలు చరిత్ర సృష్టించి కాంబినేషన్ అవుద్ది చూడు మీ ఇద్దరిది. షూర్ షూర్ సార్, తప్పకుండా సార్, తప్పకుండా. వాసు గారు ఉన్నారా లైన్ లో? లేదండి, వాసు గారు జాయిన్ అవుతున్నారు, సమ్ టెక్నికల్ ఇష్యూస్. ఓకే ఓకే. కానీ అనిల్ గారు, మీకు రైటింగ్ టైం షూటింగ్ టైం ఎనీథింగ్ ఒక సాలిడ్ మంచి మెమరీ చెప్పండి, బిహైండ్ ద సీన్ స్టోరీ. బికాస్ రామ్ గారి ఫ్యాన్స్ అందరూ ఉన్నారు ఇక్కడ లైన్ లో. ఏదైనా సమ్ స్టోరీ ఫర్ అస్. కందిరీగ టైంలోనా? కందిరీగ షూట్ టైం, బిహైండ్ ద సీన్ మేకింగ్ షూట్ టైమ్ లో బిహైండ్ ద సీన్ మాకు తెలియని ఏదైనా ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పండి సార్, గుర్తుంటే. ఇంట్రెస్టింగ్ స్టోరీ అంటే మేము ఒక చిన్న కామిక్ జరిగింది, అది నేను ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పినట్టున్నాను. మన సోను సూద్ గారికి కథ చెప్పేటప్పుడు ఒప్పించడానికి వేరే కథ చెప్పాడు వాసు గారు నేను. అంటే అప్పుడు ఆయన మీరు కూడా దీంట్లో చాలా ఇది అది ఇది అని చెప్తే ఆయనకి స్పాట్ లోకి వచ్చాక 2-3 సీన్ల తర్వాత అర్థమైంది నేను ఈ సినిమాలో విలన్ అని. ఫస్ట్ విలన్ అని చెప్పలేదు అప్పటికి. సో అదొక కామిక్ స్టోరీ జరిగింది. ఇంకా ఆ తర్వాత రామ్ గారితో ఎవ్రీడే, ఇక ఇందాక కోనా గారు చెప్పినట్టు ఎవ్రీడే ఎవ్రీ మినిట్ స్పాట్ లో ఉన్నప్పుడు పంచులు కామెడీ ఆయన ఎంజాయ్ చేస్తూ ఉంటాం. సో ఎవ్రీడే మెమరబుల్ అసలు. సార్ స్పెషల్ గా సెకండ్ హాఫ్ లో ఇంట్లో జరిగే సీన్ హిల్లేరియస్. మీకు గుర్తుంది, థియేటర్ లో అందరూ అసలు ఒక ఫ్యామిలీ లాగా అయిపోయి నవ్వుతున్నారు కదా. మేకింగ్ టైమ్ లో మీరెంత నవ్వుకున్నారు? మేకింగ్ టైమ్ లో అదే చెప్తున్నాం కదా, ఇక ఫుల్ స్టామరింగ్ కానీ ఆ ఇద్దరికి నత్తి, సోను సూద్ కి అక్ష క్యారెక్టర్ కి నత్తి, దాన్ని రామ్ మధ్యలో వాడుకుంటూ జరిగే ఇవన్నీ సీక్వెన్స్లన్నీ చేసేటప్పుడే అంటే ఒక రకంగా చెప్పాలంటే నేను ఏడీగా పనిచేసిన, కో డైరెక్టర్ గా, రైటర్ గా, అసోసియేట్ గా వర్క్ చేసిన అన్ని సినిమాల్లో ద బెస్ట్ జర్నీ కందిరీగ అనేది. సో ఇంక్లూడింగ్ టెక్నీషియన్స్ తో వర్క్ చేయడం కానీ, ఆ స్పాట్ లో కానీ, అంటే ఒక కమాండ్ కూడా షూటింగ్ స్పాట్ లో వాసు గారి మేకింగ్ స్టైల్ కానీ వర్క్ చేసేటప్పుడు చాలా వరకు నేర్చుకోవడానికి నాకు ఎంతో ఉపయోగపడింది ఏడీగా ఆ సినిమాకి నేను పనిచేసాను. ఫ్యాంటాస్టిక్ సార్. కానీ రిక్వెస్ట్, అండ్ దీంట్లో బ్రహ్మాజీ గారి ట్రాక్ ఒకటి నాకు చాలా ఇష్టమైన ట్రాక్. శ్రీనివాస్ రెడ్డి తక్కువ పోర్షన్ చేశాడు కానీ సినిమాలో చేసిన దాంట్లో చాలా బాగా చేశారు. తర్వాత బ్రహ్మాజీ గారిది ఒకటి మంచి ట్రాక్, ఒక అడుగు భూమి కోసం కొట్టుకుంటుంటారు. సో అది సూపర్ ట్రాక్. మన ఆయన ఎవరు? సో ఎస్, బ్రహ్మాజీ గారు కూడా ఉన్నారు లైన్ లో. బ్రహ్మాజీ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు. సార్ బ్రహ్మాజీ గారు కాస్త మీరు కూడా రిక్వెస్ట్ టు స్పీక్ సార్. అయ్యా చెప్పండి అయ్యా. నాకు యాక్చువల్గా మా ట్రాక్ యాక్చువల్గా 10 సీన్లు ఉండేది, దాన్ని 2 సీన్లు చేశారు. అప్పుడు మీకు అంటే మీ డేట్స్ దొరకలేదు బ్రహ్మాజీ గారు, మీరు చాలా బిజీగా ఉండి మీరేగా చెప్పారు బిజీగా ఉన్నాను. బ్రహ్మ నువ్వు 10 సీన్లు పెర్ఫార్మెన్స్ 5 సీన్లు చేసావు, అయిపోయింది. ఏం చేస్తాం? కాదు యాక్చువల్గా ఏంటంటే ఇది 10 సీన్లు ఇస్తే చేయలేదని 2 నరికారు. కానీ 12 ఏళ్ళైనా కానీ మర్చిపోలేని విషయం, 10 సీన్లు 2 సీన్లు చేశారన్న విషయం మాత్రం 12 ఏళ్ళైనా మర్చిపోలేదు. అవును, అంత పేరు వచ్చింది 2 సీన్లు, అందుకని బాధపడుతుంటాను. ఇదే 10 సీన్లు అయి ఉంటే ఇప్పటి శ్రీనివాసరెడ్డి రేంజ్ దాటిపోయి అన్న ఇంటి దగ్గర కింద పాల ప్యాకెట్లు వేసి వచ్చాము ఇందాకనే, మన ఇంటి దగ్గర కింద గేట్ దగ్గర ఉన్నాయి. కంటిన్యూ అన్న. ఎవరు కంటిన్యూ? మీరు వచ్చాక గ్రౌండ్ లో మేము మాట్లాడలేం కదా బ్రహ్మాజీ. అంటే ఇప్పుడు ఇందులో ఈ సినిమాలో ఒక ఆర్టిస్ట్ కి వేరే కథ చెప్పేసి ఇక్కడికి వచ్చేసి అలా మోసం చేయడం ఏంటి నాకు అన్యాయం కాదు. అది ఫన్ అని చెప్పారు. ఇప్పుడు దీన్ని నేషనల్ కాదు, నేషనల్ వైడ్ ఇష్యూ చేయదు దీన్ని. ఇప్పుడు మేము సరదాగా ఫన్ ఇన్సిడెంట్ అని చెప్పాము దాన్ని. ఇప్పుడు సోను సూద్ గారికి ఇప్పుడు దీన్ని నేషనల్ వైడ్ ఇష్యూ, రేపు అన్ని ఆర్టికల్స్ లో సోను సూద్ ని మోసం చేసిన సంతోష్ శ్రీనివాస్, అనిల్ రావు అవసరమా? నేనేదో సరదా ఇన్సిడెంట్ అని చెప్పాను. మీరు అంత మోసం చేస్తారు నాకు తెలియదే. మీరు అసలు ఆ టైప్ కాదు. అదే ఇప్పుడు నువ్వు అదే టాపిక్ మీద ఉన్నావు, ఇప్పుడు నీకు వేరే టాపిక్. కోన గారు తగులుకోండి మీరు. లేదు యాక్చువల్ గా వేరే కథ ఏం చెప్పలే, ఈ కథే హిందీలో చెప్పారు, ఆయనకి వేరే లాగా అర్థం. కాబట్టి ఈ సినిమాలో నాకు మంచి ఎక్స్పీరియన్స్ ఏంటంటే, సంతోష్ ఒక కమర్షియల్ సినిమా తీయడం, ఎంటర్టైన్మెంట్ తీయడం, దాంతో పాటు ఒక మంచిగా చిన్నదైనా చాలా ఇంపాక్ట్ఫుల్ రోల్ ఇవ్వడం, ఇంకా అంత గొప్ప అంటే మంచి మిత్రుడు దొరికాడు నాకు. అలాగే ఇలా మోసం చేసేసి కథలు చెప్పేసి మిత్రుడు కాదుగా మా అనిల్. నాకు అప్పుడే క్యారెక్టరైజేషన్, బిహేవియర్, ఆర్టిస్టులు ఎలాగ యాక్ట్ చేయాలి అంటే మాడ్యులేషన్ ఎక్స్ప్లెయిన్ చేసేవాడు సీన్లన్నీ.
ఈ కుర్రోడు ఎవడు మామూలు ఎవడు చాలా పెద్ద రేంజ్లో అవుతాడు అనుకున్నాను. తెలియదు నాకు డైరెక్టర్ అవుతాడు, మామూలు రైటర్ కో డైరెక్టర్గా అప్పుడు ఉండేది. ఇమ్మీడియట్గా ఆ సినిమా వల్ల హలో హలో సార్ ఉన్నాను సార్, గో ఆన్ సార్. యా సో నాకు ఒక మంచి మిత్రుడు దొరికాడు. అండ్ ఒక రామ్ నిన్న యాక్ట్ చేశాను రామ్తో లింగస్వామి గారి సినిమాలో హోల్ డే అండ్ నైట్ ఆల్మోస్ట్ టిల్ 9 o'clock. రామ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్రౌండర్ ఇన్ అవర్ ఇండస్ట్రీ యాక్చువల్గా. ఎందుకంటే కామెడీ చేయగలడు, రొమాన్స్ చేయగలడు, యాక్షన్ చేయగలడు. తనకున్న కెపాసిటీకి, తనకున్న టాలెంట్కి ఇంకా అంత గొప్ప సినిమా యాక్చువల్ ఇంకా రావాలి. అతనికి ఉన్నది ఓన్లీ 50% అతను వాడుకున్నారు నా ఫీలింగ్ యాక్చువల్ రాము తనకున్న టాలెంట్ చూస్తుంటే. సో చాలా మంచి సినిమా యాక్చువల్గా ఇప్పుడు నేను చేసేది కూడా రామ్కి. అండ్ చాలా సెట్లో చాలా సరదాగా అంత కమెడియన్, మళ్ళీ రామ్ అంత కమెడియన్ మనకి ఎక్కడ చూడం. అంత సరదాగా ఉంటాడు, నవ్వుతూనే ఉంటాడు ఎప్పుడు. సో 10 ఏళ్ళు అయిపోయిందంటే నాకు ఆల్మోస్ట్ ఇప్పుడు 25 వచ్చినాయి. కందిరీగా 10 years అయిందంటే 15లో అప్పుడు చేశాను. అన్న బ్రహ్మాజీ అన్న, అది మీ అబ్బాయి వయసు ఎంత అన్నా? అదే ఇందాక చెప్పారు కందిరేగప్పుడు 25 అంట వాళ్ళ అబ్బాయికి. కందరికప్ 25 వాళ్ళ అబ్బాయికి. కరెక్ట్. లేదు మా అమ్మ ఎందుకు మాట్లాడుతున్నా. కందిరీగా 25, ఇప్పుడు నాకు 35, 37. మన నిజాన్ని మాట కాదన్న, ఒకసారి ఇట్లా హీరోలు నడిచి వస్తా ఉంటే చుట్టూ బౌన్సర్స్ ఉంటారు కదా, నేను అలా చూసి అన్న ఇలా బౌన్సర్లను పెట్టుకొని మనం కూడా నడుద్దామంటే కందిరీగల బ్రహ్మాజీ లాగా ఇది వాసంత అమ్ముకోవాలి. రిఫరెన్స్ అన్నమాట, ప్రతిదీ నీ పేరే రిఫరెన్స్. ఆ ట్రాక్ మాత్రం ఏదన్నా అయితే ఆ సినిమాలో బ్రహ్మాజీ గారు ఆస్తులు అమ్ముకొని. లేదు యాక్చువల్గా అప్పట్లో మీమ్స్ లేవు, లేకపోతే అసలు ఆ సినిమాలు చాలా ఉన్నాయి. అసలు ఇప్పుడు అసలు అదిరిపోయి మొత్తం ట్రెండింగ్ ఉండే అన్ని డైలాగులు, అన్ని సీన్స్ ఉన్నాయి అందులో. ఏంటి అసలు సప్తగిరికి లైఫ్ మాకు అసలు ఈ సినిమా కందిరే యాడికి రాబోయేది ఆ సీన్ మాత్రం హిలేరియస్, అందరికి చాలా హెల్ప్. యాక్చువల్ గా యాడికి రాబోయేది సీక్వెన్స్ నేను చేద్దాం అనుకున్నాను ఆ క్యారెక్టర్. అవును, వాసు గారికి చెప్పాక విపరీతంగా నచ్చింది. ఆ ఎక్స్టెన్షన్ ఫస్ట్ లేకుండే, ఆ తర్వాత దాన్ని మనం గెస్ట్ అపిరెన్స్ ఇద్దాం దాంట్లో అని చెప్పి సరదాగా ఎక్స్టెండ్ చేసి రాస్తే పడి నవ్వారు వాసు గారు. అప్పుడు నేను సప్తగిరి బాగా క్లోజ్ గా ఉండేవాడు నాతో. సరే మనం ప్రొఫెషన్ ఇది కాదు కదా, మనం డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నాం, సరే ఎందుకు అని చెప్పి అప్పుడు సప్తగిరికి అని పిలిచి ఇది యాక్ట్ చేసి వెళ్ళాడు. అమ్మయ్యా, అలా నువ్వు నువ్వు అలా యాక్టింగ్ సైడ్కి వెళ్ళకు, అన్ని హిట్లే కాబట్టి. ఇంకా కానీ ఈ రోజు మన కందిరేగ ట్విట్టర్ స్పేస్ ద్వారా అన్న బ్రహ్మాజీ గారిని ఇండస్ట్రీ పెద్ద దిగ్గా ప్రకటిద్దాం అనుకుంటున్నాను. ప్రకటించడం ఏందన్నా? కాదు, సూర్యుడు వస్తే పగలు, చంద్రుడు వస్తే రాత్రి అని చెప్పినట్టు మళ్ళీ ప్రకటించడం ఎందుకు? అది ఉన్న వాస్తవమే. ఇప్పుడు ఏంటంటే నన్ను ఆడుకోవడానికి పెట్టారు స్పేస్ ఏంటి, నాకు అర్థం కాదు. అన్యాయం కదా. మొన్న కూడా మర్చిపోయాను, మొన్న కూడా F3కి పిలిచారు, విగ్లను రెడీ చేసి వెళ్తే మళ్ళీ తీసేశారు. ఆ విషయం నేను నేషనల్ మీడియాలో చెబుదాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఆ టాపిక్ అవసరం మనకి. సార్ ఇన్ఫాక్ట్ సారీ టు ఇంటరప్ట్ సార్, డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ గారు కూడా జాయిన్ అయ్యారు. సార్ మీరు ఒకసారి మీ మైక్ ఆన్ చేసి మాట్లాడాలి సార్ ప్లీజ్. సంతోష్ గారు. వాసు గారు అదే ABCDF మా వాసు గారు మహాతాప్. హలో, హాయ్. హలో సార్. వాసు, సంతోష్ గారు కంగ్రాచులేషన్స్. వాసు. హాయ్ కోన గారు. వాసు కంగ్రాచులేషన్స్. వాసు గారు హాయ్ సార్. వాసు గారు బిగ్గెస్ట్ కంగ్రాచులేషన్స్, 10 years డెకేడ్ కందిరీగకి గారు. నటుడు 100 years హాయ్. అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు హాయ్. అన్న నమస్తే. అప్పుడే ఇండస్ట్రీ పెద్ద దిక్కు బ్రహ్మాజీ గారు కూడా ఉన్నారు సార్. వాసు గారు కందిరేగ వచ్చి 10 years అయిపోతుంది.
చెప్పారండి బ్రహ్మాజీ అని చెప్పారా? బ్రహ్మాజీకి 100 అన్న సంవత్సరాల తమ్ముడు బ్రహ్మాజీ అని మొదలు ఓకే, రైట్. కోనా గారి తర్వాత ఆయనగా రెస్పెక్ట్ అన్న ఇచ్చారు. మా అన్న సంతోష్ శ్రీనివాస్కి శుభాకాంక్షలు. 10 years దిగ్విజయంగా జరిగింది. బాబాయ్ గారు బాగున్నారు. మా అన్న బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. మా అన్న నాకు అన్ని సినిమాల్లో క్యారెక్టర్స్ ఎంకరేజ్ చేస్తున్నాడు. ఆ టైమింగే మాకు నచ్చి ఎన్ని సినిమాలు పెట్టుకుంటున్నాం. ఇంకో కోన గారు అంతేగా. హలో, అవును, యాక్చువల్గా హలో. ఆ సినిమాలో వర్కౌట్ అవడంలో నాకు వచ్చింది కరెక్టే. సార్ వినిపిస్తుంది సార్. మిగతా వాళ్ళు మైక్ ఆఫ్ లో ఉన్నారు సార్. యూ గో ఆన్ సార్. హలో, హేమంత్. హలో, కొంతమంది మైక్ ఓన్లీ వాళ్ళు వింటున్నారు సార్, వాళ్ళ స్పీకర్ ఆఫ్ ఉంది. మీరు మాత్రం మాట్లాడండి సార్. అందరూ వింటున్నారు. గో ఆన్ సార్, మాట్లాడండి. యా ఈ సినిమా మనం సాయి గణేష్ ప్రొడక్షన్స్ బెల్లంకొండ సురేష్ గారి బ్యానర్లో జరిగి 10 సంవత్సరాలు ఏంటంటే అసలు మార్నింగ్ కూడా అప్పుడే 10 years అయిపోయింది మాసం అన్నది. మనందరికీ అసలు ఏజ్ తగ్గింది కదా, మనం ఇంకా యంగ్స్టర్స్ అయిపోయింది. 10 years అంటే నమ్మలేకపోతున్నా. అనిల్ నేను కూడా అదే అనుకున్నాం 10 years అయిపోయిందని. బట్ నా కెరీర్లో ద బెస్ట్ ఫస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా అండ్ నేను బాగా ఎంజాయ్ చేసిన సినిమా బికాజ్ ఆఫ్ అనిల్ అవ్వచ్చు. నా పక్కన ఎప్పుడూ ఉంటాడు. ఇందాక తను చెప్పినట్టు ఒక 24 hours మేము ఇద్దరం ఎప్పుడు కూర్చొని కథ గురించి స్క్రిప్ట్ డైలాగ్స్ అసలు ఎక్కడ మేము స్ట్రెయిన్ అవ్వండి. ఫిల్మ్ యాక్చువల్ ఆ ఫిల్మ్ మేము డే నైట్ వర్క్ చేసి సెకండ్ హాఫ్ 18 days కంప్లీట్ చేస్తాం. ఓన్లీ 18 days రికార్డ్ ఆఫ్. అప్పుడు మాకు 40 days ఎంతో స్ట్రైక్ వచ్చింది, మా సినిమా వచ్చింది. ఆ టైంలో సెకండ్ హాఫ్ 18 days. హలో, కంప్లీట్ చేసాం. దానికి థ్యాంక్స్ టు ఎవ్రీ ఆర్టిస్ట్, ముఖ్యంగా హీరో రామ్ కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆయన ఎనర్జీ కానీ ఆయన టైమింగ్ కానీ. హలో సార్ వినిపిస్తుంది, మాట్లాడండి సార్. కంటిన్యూ సార్, కంటిన్యూ. yes sir, go on sir. అంటే కందిరే గారి సినిమాకి ఆ క్యారెక్టర్ రామ్ హీరో కాకపోతే ఆ సినిమా లేదండి. ఎందుకంటే ఆ క్యారెక్టర్లోనే ఆ ఎనర్జీ ఆ పొటెన్షియాలిటీ ఉంది రాసుకున్నప్పుడే. దాని పర్ఫెక్ట్ ఆర్టిస్ట్ అంటే హీరో, అంటే ఆ కథని ఆ క్యారెక్టర్ని హీరో డామినేట్ చేసాడు ఆ ఫిల్మ్. అందుకే రామ్ కెరీర్లోనే అది మాస్ ఇమేజ్తో కూడుకున్న పెద్ద ఫిల్మ్ అయింది. అది మా అందరికీ చాలామందికి లైఫ్ వచ్చిన సినిమా అది. నాకు, అనిల్ రావుపూడికి అండ్ కెమెరామ్యాన్ ఆండ్రూకి అండ్ కోనా గారు కూడా. అంటే కోనా గారు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ రైటర్ అయినా కూడా కోనా గారు ఒక మాస్, ఇందాక ఆయన చెప్పినట్టు మాస్ ఇమేజ్ తీసుకొచ్చిన సినిమా. చాలా మంది టెక్నీషియన్స్ అందరికీ మంచి. అండ్ ఆ సినిమాలో మాకు ఏంటంటే మేము ఏ రోజు కూడా సినిమాని ఇష్టపడి చేసాం, కష్టపడి అస్సలు చేయలేదు. అంతేగా చాలా ఎంజాయ్ చేసి చాలా సరదాగా నవ్వుకుంటూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసి చేసాం. మళ్ళీ అలాంటి కాంబో మళ్ళీ దొరుకుతుందా లేదంటే నైట్ 2 o'clock షూటింగ్ కాకపోతే మార్నింగ్ 6 మళ్ళీ మేము ఉండేవాళ్ళం. మాకంటే ముందు హీరో ఉండేవాడు. ఒకసారి అనిల్ నేను బుధంగా చేస్తున్నాడు, ఏంటయ్యా నైట్ 12 అయినా హీరో మళ్ళీ 6కి వచ్చేస్తున్నాడు అంటే వెనక్కి తిరిగి హీరో గారు అన్నారు. షాక్ మేము. పర్లేదు మాసు, నెక్స్ట్ సీన్ ఏంటి అని అన్నాం. అంటే రామ్లో ఉన్న గ్రేట్ థింక్ ఏంటంటే అండి, ఒక క్యారెక్టర్లోకి తను వెరీ పొటెన్షియల్తో జంప్ అవుతాడు. అంటే అందులోనే ఉంటాడు తను. ఆ ఎమోషన్ కానీ, ఆ ఎంటర్టైన్మెంట్ కానీ, ఆ సెంటిమెంట్ కానీ, అంటే చాలా పెద్ద ఆర్టిస్ట్. ఇందాక బ్రహ్మాజీ గారు చెప్పినట్టు కందిరేగా, ఇస్మార్ట్ శంకర్ అండ్ నేను శైలజ, రెడీ, ఇంకా మంచి హిట్ సినిమాలు వచ్చాయి. కానీ ఆయన తగ్గ పొటెన్షియాలిటీ ఫిల్మ్ ఇంకా చాలా ఉంది. అది ఫ్యూచర్లో ఏ డైరెక్టర్ రిలీజ్ చేసినా వీఆర్ ఆల్ హ్యాపీ. అందరం ఆయన వెల్ విషెస్, ఫ్రెండ్స్. అది నేనే చేయాలని కోరుకుంటాను కూడా, నా స్వార్థం అది. అందుకని ఐఎమ్ వెరీ లక్కీ. నా ఫస్ట్ ఫిల్మ్ రామ్ లాంటి హీరో తరపున ఐఎమ్ సో హ్యాపీ. అండ్ మా రిలేషన్షిప్ ఇప్పుడు ఎలాగ ఉంటుంది. తర్వాత ఈ సినిమాలో మేము చేసిన ఎంజాయ్ కథ దగ్గర నుంచి సురేష్ గెస్ట్ హౌస్లో మేము పడిన ఎంటర్టైన్మెంట్తో కూడిన గొడవ కావచ్చు. కోనా గారు క్లైమాక్స్ అది కాదన్నారు, ఆ క్లైమాక్స్ మళ్ళీ ఆయన కన్విన్స్ చేసాం. చాలా అంటే కోనా గారి దగ్గర ఉన్న చాలా పెద్ద అసెట్ తెలుగు ఇండస్ట్రీకి ఏంటంటే
ఏంటంటే అదైపోయిన తర్వాత ట్రీట్మెంట్లో కనుక వాళ్ళు కూర్చుంటే ట్రీట్మెంట్ యాంగిల్ మారిపోతుంది. నేను చాలామంది డైరెక్టర్లు చాలామంది చెప్పాను, చాలామంది హీరో చాలామంది టెక్నీషియన్ చెప్పేస్తారు. మనం చెప్పిన తర్వాత మళ్ళీ కథగా కూర్చొని అన్ని ట్రీట్మెంట్లో డెవలప్మెంట్ వచ్చినప్పుడు ఎన్ఆర్జీ చాలా చాలా ఉంటుంది. థ్యాంక్ యూ బాస్. అండ్ మై అసెట్ ఆల్సో మళ్ళీ అనిల్ అనే రైట్ హ్యాండ్, రైటర్, డైలాగ్ రైటర్ అండ్ నా అసిస్టెంట్, నా అసోసియేట్, నా కో డైరెక్టర్, నా ఫ్రెండ్, నా వెల్ విషర్ అన్నీ ఒక బెడ్ మీద ఇద్దరం పడుకొని కంప్లీట్ చేసిన ఫిల్మ్ కందిరేగ. అందుకే ఆ ఎఫర్ట్ ఆ ఫలితం మా ఇద్దరికే బాగా దక్కిందని నేను ఫీల్ అవుతున్నాను. ఐఎమ్ లక్కీ టు ఐఎమ్ వాయిస్ డిస్టర్బెన్స్ ఉన్నట్టుంది హేమంత్. చాలా పెద్ద ఎస్ సార్, ఆయన ఉన్న చోట సమ్ సిగ్నల్ ఇష్యూ ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ వాసు గారు. సంతోష్ గారు. మీన్స్ ఏ లాట్. సంతోష్ గారు, యాక్చువల్లీ కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు సార్, రామ్ గారు ఫ్యాన్స్. నువ్వు చెప్పాలి. వారు ఈ సినిమా టీమ్ ని కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారు. ఫస్ట్ ఫ్యాన్స్ లో మిలాగ్రో, మీరు అన్మ్యూట్ చేసి మీరు కూడా ఏమైనా క్వశ్చన్ ఉంటే అడగచ్చు టు ద టీమ్. ప్లీజ్ గో ఆన్. హలో సంతోష్ గారు. రామ్ గారితో సెట్స్ లో ఎలా ఉంటుంది? అన్న క్వశ్చన్ మళ్ళీ అడగండి అన్న. ఇక్కడ ఉన్న అనిల్ రావుపూడి గారు, బ్రహ్మాజీ గారు, సంతోష్ గారు అండ్ కోన వెంకట గారు రామ్ గారితో వర్క్ చేశారు. అండ్ రామ్ గారితో వర్క్ చేసినప్పుడు రామ్ గారు ఎలా ఉంటుంది అంటే సెట్స్ లో ఎలా ఉంటారు రామ్ గారు అని అడుగు. అది కనెక్ట్ అవ్వట్లేదు నాకు సరిగ్గా సార్. తను అడిగే క్వశ్చన్ ఏంటంటే వర్కింగ్ టైంలో వర్కింగ్ విత్ రామ్ ఎలా ఉంటుంది, ఆ ఎక్స్పీరియన్స్ చెప్పండి అంటున్నారు. రామ్ గారు వెరీ అంటే రామ్ చుట్టూ వైఫై లాగా ఎనర్జీ ఫామ్ అవుతుంది లొకేషన్లో. ఆయన చాలా ఎనర్జీగా ఉంటారు. ఆయన ఎనర్జీ టోటల్ డైరెక్టర్ కానీ టెక్నీషియన్స్ కానీ అందరికీ ఎనర్జీ వైఫై లాగా అందరికి కనెక్ట్ అవుతుంది చుట్టుపక్కల. ఫుల్ హ్యాపీగా సరదాగా షూటింగ్ అసలు స్టెయిన్లెస్గా ఉంటుంది. హీరోయిన్ అంటే వెరీ చాలా కంఫర్టబుల్ హీరో డైరెక్టర్స్కి అండ్ టెక్నీషియన్స్కి. తెలుగు ఇండస్ట్రీలో అలాంటి హీరో ఉండడం లక్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో వెల్, యాక్చువల్లీ ఈరోజు కంద్రిగా 10 years జరుపుకుంటున్నాం కాబట్టి రామ్ గారి గురించి బోల్డ్ అని విషయాలు చెప్తున్నారు కాబట్టి నేను ఒక స్టోరీ చెప్తాను సార్, నాకున్న పర్సనల్ స్టోరీ. నేను రేడియో మిర్చిలో 2006లో చేరానండి. చేరిన తర్వాత నేను చేసిన ఫస్ట్ ఎవర్ సెలబ్రిటీ ఇంటర్వ్యూ రామ్ గారిది ఫర్ ద మూవీ దేవదాస్. ఓకే, లాస్ట్ నేను రేడియో మిర్చి వదిలేసే లాస్ట్ డే నేను చేసిన ఇంటర్వ్యూ మళ్ళీ రామ్ గారిదే ఫర్ హలో గురు ప్రేమ కోసమే. కానీ ఈ 2 ఇంటర్వ్యూస్లో ఉన్న కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే నా ఫస్ట్ ఇంటర్వ్యూ నేను రికార్డ్ చేసి వచ్చిన తర్వాత ఫర్ సమ్ టెక్నికల్ రీజన్ ఆ ఇంటర్వ్యూ రికార్డ్ అవ్వలా, ఇట్ గాట్ డిలీటెడ్. సో మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే పాపం నాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. నా లాస్ట్ ఇంటర్వ్యూ కూడా రికార్డ్ చేసి బయటకు వచ్చాను, ఇట్ గాట్ డిలీటెడ్. మళ్ళీ వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ ఇచ్చారు. సో లైఫ్ కమ్స్ ఫుల్ సర్కిల్ అంటారు కదా. సో మై లైఫ్ ఎట్ రేడియో మిర్చి కేమ్ ఫుల్ సర్కిల్ థ్యాంక్స్ టు రామ్ గారు. సో ఆ మూమెంట్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను సార్. సో ఎస్, ఈ సినిమాలో సంధ్య రోల్ చేసింది అక్ష. ఆ అక్ష ఈరోజు యాక్చువల్గా షీ వాజ్ సపోజ్ టు జాయిన్, కానీ తను ఇంకా షూటింగ్ లో ఉంది, షీ స్టక్ దేర్, నో సిగ్నల్ అని తను వాయిస్ నోట్ పంపించింది. తను ఏం మాట్లాడిందో, తను సినిమా గురించి ఏం చెప్పిందో ఒకసారి ఇప్పుడే విందాం. అక్ష, గో ఆన్. Hi everyone, this is Aksha Pardesani and I am extremely happy, grateful, humbled that we are all celebrating 10 years of Kandiriga and I'm very very happy to be a part of the celebration. I am unable to be here personally because I'm shooting, but I'm there in spirit and I'm extremely happy, grateful and very very grateful to God that we've reached a milestone. Kandiriga was offered to me in very initial stages of my career and I was extremely scared, excited
but extremely scared to do this role because, as we all know, that it was a very different character, something that I've never done before. In fact, something that at that time nobody had done for a very long time. So it was that of a Telangana girl, and it was extremely challenging, very exciting. I got offered Kandiriga in the very initial stages of my career, and I didn't know whether I can pull it off or not. But with the support of the amazing director as well as the entire team, I got through it, and it was a wonderful experience. Working with Ram was a lot of fun. He is a very dedicated actor, and I remember that he knew his scripts, his scenes, his dialogues, everything on point, and he came with a level of prep, which I think very few actors do. After having a lot of experience, to come so well prepared and be equally dedicated and excited on every day of shoot is something that I admire him for. And it was wonderful working with him. We had a lot of fun, and he was extremely supportive, and of course he's a fab actor, so it was wonderful working with him. Sonu Sood is, I think, one of the most humble people I've ever worked with, and we had a lot of fun scenes together. I think that he is a star in his own right, and he is extremely humble, supportive, and he's very funny. He's very sweet, very dedicated, extremely hardworking, and we all know what a wonderful person he is. So it was fab working with him. I think the music of Kandiriga was one of its highlights, whether it's the BGM or the songs. We had a fab time shooting for the songs, and Taman Garu is known for his fab tunes, and I was very grateful and very happy to be dancing to his songs. I think the music of Kandiriga was... Our director was clearly one of the most talented people I've worked with. I think he was very clear in what he wanted. In the beginning, in fact, for me to get into the role of Sandhya was extremely tough, and I think it's with his support and his belief in me that I could actually pull it off. It was a very tough character for me, but it's with his vision and his faith in me that I think I could pull it off, and I would like to say thank you to him. I think a very clear memory for me in Kandiriga, something that I always look back and think about, is the fact that it used to take me a good 2 hours to get ready, and because it was a very elaborate look, and whether it was my hair, my makeup, my clothes, everything took a lot of time, and I used to be the first person on set, and even before the assistant directors arrived, or even before anybody arrived, I used to be the first person on set, and I always used to be almost the last one to leave, because it used to take that much time to get ready, and as well as to get all of that off me. So I think that is something that I'll always remember, and I had too many sleepless nights doing that film. I cried, I laughed. I think it was a very challenging film for me, and it was an absolute pleasure. I think for any actor, or for that matter, any crew member, cast member, anybody from the team, it's extremely encouraging and extremely satisfying when your film does well. And I was extremely happy that Kandiriga did well.
For me, I always knew that Sandhya is a very, very tough character, and either this film can give me a good name or it can give me a very, very bad name, because it was a tough character to play. So if I do it well, I'll be appreciated. If not, then the critics will bash me. But luckily, by God's grace, everything turned out well, and it's a blockbuster. And here we are celebrating 10 years of Kandiriga, and I can't be more happier. You know, when we look back and you kind of think about all the hard work that you put into a film, and the sleepless nights, the moods, the crazy, crazy hard work of the entire team as well as yourself, I think coming here and speaking about a 10-year anniversary, 10 years celebrating the film, and people still love it. So speaking on Twitter today about it is very humbling, and we have to be really, really grateful to the audience, because it is because of them that we're here today, and they appreciated the hard work that we have put into the film, and 10 years later they're still appreciating it. So a very, very, very big thank you to the audience. Well, I'd like to first say thank you, God, because we're nothing without His blessings, and it's His blessings that we're here celebrating the 10-year anniversary of Kandiriga. And a very, 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 very big, massive thank you to the audience, because it's because of them that we are here today. And this film is so big, and it is so appreciated, and all of us are so grateful to the audience for making this happen. We have truly worked hard on this film, and you all have, repaid us with a lot of love and a lot of happiness, making the film such a big blockbuster. So thank you so much to the audience, as well as the entire cast and crew, whether it's the director, Ram, Hansika, Sonu Sood, everybody else, everybody who has worked on this film, all the technicians, the DOP, my makeup, hair, boy, everybody. Thank you so much for making Kandiriga a blockbuster, and we will keep working hard, and we'll keep entertaining you all, and thank you so much. Thank you so much, Aksha. This is a big time audio function speech లాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్, డైరెక్టర్ గారు ఉన్నారు, సంతోష్ గారు. సార్, నాకు అసలు కందిరీగా సినిమా అంటే మ్యూజిక్ సార్. స్పెషల్గా నాకు చంపకమాల అన్న పాట నా ఫేవరెట్ సార్. ఇన్ఫ్యాక్ట్ తమన్ గారు అండ్ సోను సూద్ గారు కూడా త్వరలో జాయిన్ అవబోతున్నారు. మ్యూజిక్ సంబంధించి అంత సూపర్ డ్యూపర్ హిట్ అయిన మ్యూజిక్ గురించి మీకేమైనా గుర్తున్నాయి? ఏమైనా మంచి మెమరీ సార్? శ్రీనివాస్ గారు, ఓకే. శ్రీనివాస్ గారు, మ్యూజిక్ గురించి సార్. సార్ లేరు అనుకుంటా అండి. సార్ కనెక్ట్ అవ్వలేదు అనుకుంటా. రెడ్డి ఉన్నారు. ఆయన అన్మ్యూట్ చేయాలి స్పీకర్. వాసు గారు, వాసు గారు, మీ స్పీకర్ ఒకసారి మీరు అన్మ్యూట్ చేయాలి సార్. హేమంత్ గారు సార్, అందరూ థ్యాంక్స్ అక్షాకి అందరి తరపున ఒక్కొక్కళ్ళది రికార్డ్ చేసి థ్యాంక్ యూ, హాయ్ అక్ష అని అన్ని పంపించండి. మా కూడా వినాలి ఆవిడ వాయిస్. అందరిది థ్యాంక్ యూ అందరి పంపించాలి. మొత్తం మనం విన్నాం కదా, విన్నాం కదా, ఓపిక. అందరు ఫ్యాన్స్, అందరు కింద ఉన్న ఫ్యాన్స్ అందరూ, బాబు ఫ్యాన్స్ అందరూ, మీరు కూడా థ్యాంక్ యూ అక్ష అని పంపించాలి అందరు వాయిస్ నోట్. అవన్నీ ప్లే చేయాలి నువ్వు, హేమంత్. తప్పకుండా సార్. ఓకే, డైరెక్టర్ శ్రీనివాస్ గారు. హలో శ్రీనివాస్ గారు. హేమంత్ గారు వినబడుతుందా? సార్, ఇప్పుడు వినిపిస్తుంది సార్. అంటే అక్షయ్ గారు అంత పెద్ద స్పీచ్ ఇచ్చేసరికి అసలు అందరూ మ్యూట్ చేసేసారు. సార్ వినిపిస్తుంది సార్, గో ఆన్ సార్, మాట్లాడండి. ఓకే, వి విల్ ఫిక్స్ దాట్. కానీ అనిల్ గారు, మీరు మ్యూజిక్ సంబంధించి, తమన్ గారి మ్యూజిక్ సంబంధించి ఇఫ్ యూ కెన్ సే సంథింగ్ ప్లీజ్. వాసు గారి తరపునే మాట్లాడతాను నేను, ఎందుకంటే మైక్ కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి. అంటే వాసు గారు
ఈ ఆల్వేస్ అంటే ఆయన కావాల్సిన ఆయన ఎప్పుడు తీసుకోవడంలో ఎప్పుడు ముందుంటారు సాంగ్స్ విషయంలో కూడా. సో తమన్ అప్పుడు ఆయన కూడా ఫుల్ రేజ్ లో ఉన్న టైం అది, అప్పుడప్పుడే తను కెరీర్ లో పైకి వస్తున్న టైం. సో ఇంకా పీక్ వెళ్తున్న టైంలో చాలా బెస్ట్ సాంగ్స్ అనే చెప్పాలి. ముఖ్యంగా చంపకమాల ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఆల్సో. సో ఆ సాంగ్ తీసిన విధానం కానీ, దాంట్లో రామ్ ఆయన కూడా చాలా హ్యాండ్సమ్ గా ఉంటారు సాంగ్, అండ్ చాలా బాగా తీశారు కూడా. సో రిమైనింగ్ సాంగ్స్ కూడా స్క్రిప్ట్ కి తగ్గట్టు కరెక్ట్ సిచ్యువేషన్స్ కరెక్ట్ గా కంపోజ్ చేశారు, అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా చేశారు ఆ సినిమాకి. సూపర్, థ్యాంక్ యూ. ఎస్, తమన్ గారు త్వరలో జాయిన్ అవుతున్నారు. ఆయన ఏదో మ్యూజిక్ సిట్టింగ్ లో ఉన్నారట, త్వరలో జాయిన్ అవుతారు. కానీ అంతవరకు రామ్ గారి ఫ్యాన్స్, యాక్చువల్లీ రామ్ పోతినేని ఫ్యాన్స్ ఎవరైతే అడ్మిన్ గా ఈ 10 year సెలబ్రేషన్ ఆఫ్ కంద్రిగా చేస్తున్నారో, థ్యాంక్ యూ సో మచ్ టు యూ. ఇప్పుడు మీలో ఎవరైనా ఏదైనా క్వశ్చన్ అడుగుతున్నా సరే ప్లీజ్ గో హెడ్, ఎందుకంటే శ్రీనివాస్ రెడ్డి గారు, కోన గారు, అనిల్ గారు అండ్ కొంచెం టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా సరే డైరెక్టర్ శ్రీనివాస్ గారు యాడ్ అవుతున్నారు. సో ఎవరైనా ఏదైనా క్వశ్చన్ అడగాలనుకుంటే మాత్రం ప్లీజ్ గో ఆన్. హాయ్ అండి. సో దిస్ క్వశ్చన్ ఇస్ టు లైక్ ఎవ్రీబడి, టెక్నికల్లీ మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ రాయపూడి గారు, కొన వెంకట్ గారు. సో రామ్ గారి ఎనర్జీ, ఆయన సెట్లో ఉండే విధానం అంతా మనం ఆల్రెడీ మాట్లాడాము. వి నో ఇట్ ఆల్రెడీ. వీ వాంట్ టు నో స్పెసిఫికలీ, ఇప్పుడు ఒక సినిమా పరంగా అట్లా వెళ్ళినప్పుడు దేర్ కెన్ బి లాట్ ఆఫ్ డిస్కనెక్ట్స్. ఇట్లా నాకు ఇది నచ్చలేదు, మేబీ ఇది చేంజ్ చేయాలి, అట్లాంటి డిసగ్రిమెంట్స్ ఏమైనా ఉన్నప్పుడు మేబీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా ఈ సినిమాలో? అట్లాంటప్పుడు రామ్ గారు ఎలా ఎక్స్ప్రెస్ చేసేవారు? సో వీ వాంట్ టు నో సంథింగ్ అబౌట్ ఇట్, ఇఫ్ దేర్ వాజ్ ఎనీథింగ్ లైక్ దట్. ఓకే, మరి సంతోష్ శ్రీనివాస్ గారు డైరెక్టర్ గారు జాయిన్ అవుతారు, లైక్ ఐ సెడ్ టెక్నికల్ ఇష్యూస్. కానీ అంతవరకు కోన గారు ఆన్ బిహాఫ్ ఆఫ్ డైరెక్టర్ గారు మీరు అంటే డిసగ్రిమెంట్స్ అంటే ఏముంటుందండి? ఏమీ లేదు. ఎందుకంటే బికాజ్ వెన్ ద టీమ్ ఈజ్ పర్ఫెక్ట్, లైక్ అనిల్ కానీ, ఎందుకంటే టీమ్ అంటే అక్కడ మేము రోజు బిఫోర్ ద షూట్ ఇట్ సెల్ఫ్ ఎవరికి ఏం కావాలి ఏంటి అంటే వాసు కేమ్ అప్ విత్ సో మచ్ ఆఫ్ క్లారిటీ, అండ్ అనిల్ యూస్ టు బి హిజ్ మైండ్, తన మైండ్ అండ్ సోల్ అనిల్. సో అండ్ ఎవ్రీబడి యూస్ టు బి ఆన్ ద సేమ్ పేజ్. అండ్ కామెడీ విషయంలో పెద్ద అంటే ఇవేవి మాకు ట్రూ స్టోరీస్ కాదు, లేకపోతే రామాయణ మహాభారతాలు కాదు, మన చరిత్రని వక్రీకరించి మనం ఏదో చేస్తున్నామని. ఇట్స్ ఏ రామ్ పోతినేని ఫ్యాన్స్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ గైస్. కానీ ఎస్, ఇందాక ఒక చిన్న టెక్నికల్ గ్లిచ్ వల్ల ఈ స్పేస్ ఆగిపోవడం, మళ్ళీ దాన్ని మేము రీస్టార్ట్ చేయడం, సెట్ చేసి ఇలాంటి జరిగింది. సో చిన్న టెక్నికల్ గ్లిచ్, నథింగ్ టు వరీ అట్ ఆల్. కానీ ఈ టెక్నికల్ గ్లిచ్ వచ్చినా సరే ఒక సూపర్ స్పెషల్ ఒకటి ఉంది, అది నేను మీ అందరికీ వినిపించబోతున్నాను. ఎస్, అది ఎవరో కాదు, మన ఉస్తాద్, మన రామ్. ఇన్ఫాక్ట్ ఈ సినిమాకి సంబంధించి మన సీనుగాడు, కరెక్ట్, కంద్రిగ సీనుగాడు ఇప్పుడు మనందరితో మాట్లాడబోతున్నాడు. సో రెడీయా సీను? చెప్పు, వీఆర్ ఆల్ వెయిటింగ్. హాయ్ ఎవ్రీవన్, అందరూ బాగున్నారా? సో 10 years అయిపోయింది కంద్రిగ రిలీజ్ అయ్యి. I'd like to thank all the cast and crew for their contribution towards the film. It's one of my favorite films in my career. And 10 years అయినా సరే మీరు ఈ రేంజ్ సెలబ్రేట్ చేస్తున్నారు, and you are still making me feel special. So thank you all. And పెట్టే ఫోటోస్, వీడియోస్ అనేవి చూస్తుంటే it's just bringing back a lot of beautiful memories. So yeah, I'm glad you guys are doing this, and I'm very happy. Thank you so much. Love you all. లవ్ యూ ఆల్ అన్న ఒక మాట చాలు రామ్ గారు. రామ్ గారు కాదు, ఈరోజు మాత్రం మీరు నాకు సీను గారే. ఎస్, అంటే సీనుగాడు ఊరు వదిలి వెళ్ళిపోతుంటే ఊరంతా వచ్చి మీకు బాబాయ్ చెప్పింది అలాంటి కట్అవుట్ మీది. ఆ తర్వాత ఊరు వెళ్ళిన తర్వాత, కాలేజ్కి వెళ్ళిన తర్వాత, ఆ తర్వాత మళ్ళీ అటు ఇటు తిరిగి రాజన్న ఇంట్లో మీరు చేసిన గోల మాకు అన్నీ చక్కగా గుర్తున్నాయి. నన్ను అడిగితే మాత్రం అందరు కలిసి ఈరోజు బికాస్ ఇట్ ఈస్ కంద్రిగా 10 years యానివర్సరీ హ్యాపీగా మనం ఏమంటారు ఈరోజు మళ్ళీ ఒక సినిమా వేసుకొని చూసుకుంటే బాగుంటుందేమో. కానీ ఎస్, ఇక్కడ మన రామ్ గారి హీరో ఫ్యాన్స్ ఉన్నారు కదా చాలా మంది. మీలో ఎవరైనా ఆ సినిమాకి సంబంధించి ఏదైనా మెమరీ మాట్లాడుకుంటే యూ కెన్ ప్లీజ్ కాల్. బెటర్ కాల్ అని ఒక ఫ్యాన్ ఉన్నారు. సార్ ప్లీజ్ స్పీక్. హాయ్ ఆర్జే హేమంత్ గారు, ప్లీజ్ కన్ఫర్మ్ ఇఫ్ ఇట్ ఈస్ ఆడిబుల్. Absolutely, sir. Go on. Yeah.
Thank you for the opportunity. So yeah, Yes, sir, go on. to start with, I strongly remember the date Kandriga, 12th August 2011. So I was doing my intermediate anmata. So the movie released on Friday. So I have to share this memory. When the movie released on Friday, Karmangatlo Srilakshmi Theatre అని ఒకటి థియేటర్ ఉంటుండే. సో అప్పుడు బాల్కనీ టికెట్ రేట్ వచ్చేసి 70 రూపీస్. సో ఆన్ ద ఫస్ట్ డే మార్నింగ్ షో నేను మా కో రామ్ ఫ్యాన్స్ అందరితో కలిసి ఆ మూవీ నేను శ్రీలక్ష్మిలో ఫస్ట్ డే మార్నింగ్ షో చూడడం జరిగింది. విత్ ఆ రోజు నాకు లక్కీగా టికెట్స్ దొరికాయి. బట్ కంద్రీగా క్రియేటెడ్ సచ్ యుఫోరియా అండి, లైక్ ఆన్ సండే 14th August 2011 when I went to theater with my family of 4 members. I have to get a ticket on the black లో తీసుకున్నాను అనమాట. లైక్ 300 per ticket పెట్టుకొని 1200 స్పెండ్ చేసి I went to that movie. So and also one of my friend, his name is kind of Sinu అని నా ఫ్రెండ్ ఒకడు ఉంటుండే. అండ్ మా బ్యాచ్ అంతా వాడిని ABCDF సీను గడు మహా టఫ్. ఇట్ created a vibe for like at least ఆ ఇయర్ అంతా సీనుగాడు టఫ్ అంటూ అట్లా మేము ఆ మూవీని చెరిష్ చేసుకుంటూ ఉంటుండే. అండ్ నాట్ ఓన్లీ అబౌట్ దిస్ పర్టికులర్ మూవీ, ఆఫ్టర్ దిస్ పర్టికులర్ మూవీ సెకండ్ హాఫ్ లో ఆ ఫ్యామిలీ ఫస్ట్ హాఫ్ అంతా జాయ్ఫుల్ గా కాలేజ్ బ్యాక్గ్రౌండ్ సిటీ బ్యాక్గ్రౌండ్ లో వెళ్ళిపోయి, తర్వాత సెకండ్ హాఫ్ లో వచ్చేసే వరకు ఫ్యామిలీతో ఆ మింగిల్ అప్ అయిపోయి ఆ కామెడీ టైమింగ్ ఏదైతే ఈ మూవీ క్రియేట్ చేసిందో, చాలా మూవీస్ ఈ ప్యాటర్న్ ని ఫాలో అయిపోయాయి అనమాట దాని తర్వాత. సో యా, కందిరిగా ఆల్వేస్ డిజర్వ్స్ ఎ స్పెషల్ స్పేస్, స్పెషల్ ప్లేస్ ఆల్సో. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద ఫ్యాన్స్. అండ్ యా, ఇట్లాంటి కందిరిగా లాంటి మూవీస్ ఇంకెన్నో రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. బెటర్ కాల్ సాల్. యాక్చువల్లీ మీ ట్విట్టర్ ఐడి కూడా చాలా బాగుందండి. ఓకే, అలాగే శ్రావణి అని ఇంకొక ఫ్యాన్ ఉన్నారు, రామ్ పోతినేని వీరాభిమాని. ప్లీజ్ స్పీక్. Hi, good evening all. Andarki Ram fans andarki. So my name is Shravani and I'm a huge fan of Ram. So స్పెషల్ గా కందిరీగా గురించి మనం మాట్లాడుకోవాలి అంటే ఇట్ ఈస్ ఫుల్ ప్యాకేజ్ ఆఫ్ ఎవ్రీథింగ్. సాంగ్స్ కానివ్వండి, డైలాగ్స్ కానివ్వండి, వాట్ ఎవర్ ద ఫైట్స్, ద పంచెస్. అండ్ కందిరీగా మూవీ చూసాక రామ్ ని అడ్మైర్ చేయకుండా ఉండలేకపోయాను నేనైతే. సిన్స్ దేవదాసు ఐ బీన్ అ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ రామ్, especially in Kandiriga. His cuteness, his dialogues, his fights, everything attracted me. And the cast also have done their best performance, I could say. And am I audible? Yes, Ravani, please go on. Yeah. డైరెక్టర్ గారు కూడా వింటున్నారు, ప్లీజ్ గో ఆన్. Yeah, the cast కానివ్వండి, రామ్ ఎనర్జీ కానివ్వండి, everything attracted Ram fans very much. And from all of Ram fans, I wanted to wish the entire cast a very big success. ఇలాంటి స్టోరీస్ ఉన్న మూవీస్ వస్తే ఇంకా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. అండ్ స్పెషల్లీ టు రామ్, we love you so much. Keep doing. ఈ మెసేజ్ రామ్ ఫ్యాన్స్ అందరి నుంచి రామ్ వరకు కన్వే అవుతే అది పెద్ద మాకు. అండ్ యా, శ్రావణి గారు, మీ అన్డైయింగ్ లవ్ ఫర్ రామ్ గారు నాకు కనిపిస్తుంది. డెఫినెట్ గా ఇన్ఫాక్ట్ ఈ స్పేస్ క్రియేట్ చేసిన రామ్ పోతినేని ఫ్యాన్స్ వాళ్ళు సూపర్ అండి. ఇట్ ఈస్ సో ఎక్సైటింగ్. సో ఐఎమ్ షూర్ మీ మెసేజ్ని వాళ్ళు హీరో రామ్ గారి దాకా తీసుకెళ్తారని నేను డెఫినెట్గా ఆశిస్తున్నాను.